సోక్రటీస్ని కలిసావు, ప్లేటోతో మాట్లాడావు, అరిస్టాటిల్ని అర్థం చేసుకున్నావు. థింకింగ్ గురించి, క్వశ్చన్ గురించి, లాజిక్ గురించి ప్రతిదీ క్లారిటీ వచ్చింది. కానీ ఎలా బ్రతకాలి దాని గురించి ఏంటి? సో నువ్వు అలా ముందుకెళ్తూ ఉంటే నీకు ఒక గ్రీక్ ఎంపరర్ స్టాచ్యూ కనబడింది. ఆ స్టాచ్యూ నీ వైపు చూసనిద్ది, నువ్వు బ్రతుకుతున్నది అసలు బ్రతికే. అతనే మార్కస్ అరేలియస్. అతను తన డైరీలో ఇలా రాస్తూ ఉంటాడు: యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ ఆన్ అవుట్ సైడ్ ఈవెంట్స్. రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్ అంటాడు. బయట ప్రపంచం మీద కాదు, నీ మీద నీ కంట్రోల్ ఉండాలి. ఆయన స్టోయిసిజం యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఆయన ఒక ఎంపరర్ అయినప్పుడు కూడా వార్స్ గురించి, పవర్ గురించి ఎప్పుడు రాయలేదు. మనిషి తన మైండ్ ఎలా గెలవాలి అనే దాని గురించి మాత్రమే రాశాడు. మీరు అలా మార్కస్ అరేలియస్ని తన మెడిటేషన్స్ బుక్ని చదువుకుంటా వస్తే బయట మీకు ఒక స్లేవ్ కనపడతాడు. అతనే ఎపిక్టస్. తను ఇలా అంటాడు: ఇట్స్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు యూ, బట్ హౌ యూ రియాక్ట్ టు ఇట్ దట్ మ్యాటర్స్. నీ లైఫ్లో నీకు ఏమైనా జరగచ్చు, బట్ నువ్వు జరిగే వాడికి ఎలా రియాక్ట్ అవుతున్నావు అది మ్యాటర్ అయితే. నీ ₹1 ఎవడైతే కొట్టేశాడో వాడి మేము పక్క తీర్చుకోవడానికి నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అంటే నీ మైండ్ అక్కడే డిస్టర్బ్ అయిందని అర్థం. ₹1 పోయిన నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, ఎలా ప్రశాంతంగా నీ ₹1 వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, లేకపోతే ₹1 వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదైనా నీ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా, నీ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు బిహేవ్ చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్. అలా కనుక నువ్వు బిహేవ్ చేయగలిగితే నీ మైండ్ అనేది నీ ఆధీనంలో ఉంది అని అర్థం అని ఎపిక్టస్ చెప్తాడు. ఆయన ఒక ఫ్రీడమ్ లేని స్లేవ్, కానీ అందరికన్నా ఫ్రీ మైండ్ ఉన్న ఫిలాసఫర్. నువ్వు అలా కొంచెం ముందుకెళ్తా ఉంటే నీకు పెద్ద వాయిస్ వినపడింది: వీ సఫర్ మోర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అని. అతని పేరే సెనెకా. మనం రియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా వాటి గురించి మనం చేసే ఇమాజినేషన్, దాంట్లోనే మనం ఎక్కువ బాధపడతా ఉంటాం. ఫ్యూచర్లో ఏమవుద్ది, పాస్ట్లో ఎందుకు అలా జరిగిందని రిగ్రెట్ ఫీల్ అవుతుంది, అండ్ ఆల్సో ప్రెజెంట్ని మిస్ అవుతూ ఉంటాం. ఇదంతా మైండ్ ఆడే నాటకం. ఆ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయాలి అంటాడు సెనెకా. అప్పుడు ఫైనల్లీ స్టోయిసిజం మీద నువ్వు ఒక కంక్లూజన్కి వస్తావు. స్టోయిసిజం అంటే హ్యాపీనెస్ని చంపడం కాదు, మైండ్ని చంపడం కాదు, మైండ్ని కంట్రోల్ చేయడం కాదు. లైఫ్ ఏమిచ్చినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని డిగ్నిటీతో ఫేస్ చేసి మన వైపు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సో మనం ఇప్పుడు దాకా క్వశ్చనింగ్ గురించి, థింకింగ్ గురించి, లాజిక్ గురించి, సొసైటీ గురించి, ఎలా బ్రతకాలి అన్న దాని గురించి వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ రాబోయే ఫిలాసఫర్స్, ఇప్పుడు ఏదైతే మన 6 ఫిలాసఫర్ గురించి చెప్పామో వీటందరినీ క్వశ్చన్ చేసి వీళ్ళందరినీ ఛాలెంజ్ చేసే ఫిలాసఫర్. అలెగ్జాండర్కి మతిపోగొట్టిన ఫిలాసఫర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.